తెలంగాణలో మొత్తం ప్రపంచ అందగత్తెల హడావుడే ఉన్నది. వాళ్ళు ఇవాళ ఆడిపోయారు, రేపు ఈడికి పోతారు, ఇవే వార్తలు గిరికలు కొడుతున్నాయి. అందాల పోటీలు చాలా అయినప్పటి సంది వాళ్ళను ఫోన్లలో టీవీలలో చూసుడు తప్ప డైరెక్ట్గా చూసిందే లేదు. కానీ ఇప్పుడు కామన్ పబ్లిక్ కూగా ఛాన్స్ ఇస్తుంది సర్కారే. హావ్ నమ్ముతలేరా? వార్త పురాగా చూడ్రి, చూస్తే మీకే సమలవుతుంది. ఏమంట మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో అవుతున్నాయో ఇక అప్పటి సంది దునియా కన్ను మొత్తం మన హైదరాబాద్ మీదనే ఉంది. మొత్తం ఆ అందగత్తలు మన తెలంగాణను చుట్టుముట్టి అన్ని జాగాలు తిరిగి చూసి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటుర్రు. ఇప్పటిదాకా వాళ్ళు తిరగాల్సిన షెడ్యూల్ ఒడిచిపోయింది. ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టానికి వచ్చినాయి పోటీలు. అయితే ఈ పోటీలు పెద్ద పెద్దోళ్ళే కాకుండా మన సొంటోళ్ళు కూడా చూడనికే పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమంటే మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినాయట. అందులోకెళ్ళి 1000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఈ అందాల పోటీలు చూడనికే ఛాన్స్ ఇస్తారట. ఈ పోటీలకు దగ్గర 3,500 మంది కూర్చునేటట్టు ఏర్పాట్లు చేసిరట. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ వస్తారు. వాళ్ళతోటి కామన్ పబ్లిక్ 1000 మంది కూడా ఈ పోటీలు చూస్తారన్నట్టు. ఈ నెల 30-31 కొడిచిపోతాయట పోటీలు. అందుకు గాను 120 దేశాలలో లైవ్లు పెట్టి ప్రసారం చేస్తారట. ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు 7,000 మందిలో 1000 మందిని సెలెక్ట్ చేస్తారంటే ఇక మనకు ఏ ఛాన్స్ ఏడుంటుంది అని నారాజు కాకుండా కూల్గా ఫోన్లలో టీవీలలోనే చూద్దాం తీ అని కొందరు అనుకుంటురట. మరి ఎంత జోరుగా అయితాయో శివరందాల పోటీలు చూద్దాం. అబ్బబ్బబ్బా, ఈ కంపు మామకి ఎప్పుడు ఏదో ఒక పంచాది పెట్టేదాకా మనసుకే పట్టనట్టున్నది. అరే మనోళ్ళు చేయబట్టే వాళ్ళ దేశం అంత డెవలప్ అయిందని అందరికీ తెలిసిన ముచ్చట. అయినా కూడా ఇంత నియత్ లేకుండా మనోళ్ళతోనే ఫుట్బాల్ బ్యాట్ బాల్ ఆడుతూనే ఉంటాడు పిచ్చోని తీరుగా. ఇప్పటికే ఆడ కొలువులు చేసేటోళ్లకు, చదువుల కోసం పోయిన వాళ్ళకు రోజుకో రూల్ పెట్టుకుంటా తిప్పల పెడుతుండు. ఇప్పుడు కొత్తగా చదువు కోసం వీసా అప్లై చేసుకునేటోళ్లకు కొత్త తలకాయ నొప్పి తెచ్చిపెట్టిండుగా. ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మామ ఉన్న కాడు ఉండడు కదా. అరే ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెట్టి మన వాళ్ళను తిప్పల పెడతానే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాదోటి మోపు చేసిండట కంపు మామ. పెద్ద పెద్ద చదువుల కోసం మనోళ్ళు చాలా మంది అక్కడికే పోయి చదువుకుంటారు కదా. ఇప్పుడు ఇంకా ఇంటికొగలు బయట దేశాలకే పయనం కడుతుర్రు. అందుకే కావచ్చు కళ్ళు మండినట్టున్నాయి. అట్లా చదువుల కోసం పోయేటోళ్ళు వీసా అప్లై చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూలను ఇంకింత కఠినంగా చేస్తారట. కొత్త కొత్త రూల్స్ పెడతారట. అంతేకాదు ఆ వీసా రావాలనంటే కొన్ని క్లాసులు అటెండ్ కావాలన్నట. ఒకవేళ ఏం కాతి అని పట్టిలేనట్టు చేసి డుమ్మాలు కొట్టినా, స్టడీ ప్రోగ్రామ్స్కు హాజరు కాకపోయినా అదో పెద్ద పరిశాని. ఇప్పట్లో వీసా రావాలంటే సంవత్సరాలే టైం పడుతుందట. వాళ్ళు పెట్టిన రూల్స్ ఒక్కటి పాటియకపోయినా మొత్తానికే వీసా రద్దు చేసి పురాగా అమెరికాకు రాకుండా అనర్హులుగా ప్రకటిస్తామంటుండు. ఇప్పటికైతే ఈ కొత్త రూల్స్ తయారు చేయడానికే కొన్ని వద్దులు టైం పడుతుందని వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్ వేసిర్రు. రూల్స్ అన్నీ అమల్లోకి వచ్చినాక మళ్ళీ షాల్ చేస్తారట. కాబట్టి అమెరికా పోయి చదువుకుందామని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఈ బాధలు భరించక తప్పది. ఎందుకంటే ఎక్కడ లేని కొత్త తెలివి మన ట్రంప్ మామకే ఉంటుంది కదా. ఏం చేస్తారు పాటూరిగా.